బంగ్లాదేశ్ లో ఎప్పుడైతే అధికార మార్పు జరిగిందో, హసీనా గారిని బంగ్లాదేశ్ అధ్యక్షులను ఎప్పుడైతే దేశ బహిష్కరణ చేశారో, ఆనాటి నుండి ఈనాటి వరకు తీసుకుంటే గానీ నిత్యం హిందువులపైన దాడులు జరుగుతూనే ఉంది. హిందువుల మీదనే కాదు, హిందూ దేవాలయాలు కావచ్చు, హిందూ మహిళల మీద కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద ఎక్కడో ఒక మూల బంగ్లాదేశ్ లో దాడులు నిత్యం జరుగుతూనే ఉంది. కానీ ఈరోజు మనం ఒక విషయం ఆలోచిస్తే గాని, ఆనాడు ఎంతో మంది భారతీయులు ప్రాణ త్యాగాలు చేసి, మరి సుమారు కొన్ని వేల మంది తమ ప్రాణ త్యాగాలు చేసి పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ కు విముక్తి కలిగించి స్వాతంత్రం ఇప్పిస్తే, ఈరోజు అదే బంగ్లాదేశ్ మతాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల మీద దాడులు చేస్తోంది. మరి కర్కసత్వంగా తీసుకుంటే గాని మరి ఈ యొక్క హిందువుల పైన నగ్నంగా వాళ్ళని చంపి నగ్నంగా వేలాడి తీసి వాళ్ళ మీద పెట్రోల్ పోసి అది చెప్పరాని పరిస్థితులు ఈరోజు దాడి చేస్తా ఉందంటే, దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉండే అన్ని దేశాలు కూడా తీవ్రంగా ఖండించాలి. ఒకప్పుడు తీసుకుంటే గాని 30% ఉన్న హిందువులు బంగ్లాదేశ్ లో ఈ రోజు తీసుకుంటే 8% పడిపోయింది. మరి ఇంత శాతం జనాభా, హిందూ జనాభా ఎక్కడికి వెళ్ళింది, ఏమయ్యారు వాళ్ళంతా? కాబట్టి ఈ యొక్క విషయం మీద వెంటనే ప్రపంచ దేశాలు కూడా ఆలోచించాలి. ఐక్యరాజ్య సమితి కూడా ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకొని వెంటనే బంగ్లాదేశ్ మీద చాలా తీవ్రంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. మొన్న తీసుకుంటే గాని ఏదో ఒక కార్మికుడిగా పనిచేస్తున్న ఒక హిందువు దీపు చందాస్ అనే ఒక 25 ఏళ్ల కుర్రాడు పాపము ఏ తప్పు చేయకుండా అతని మీద ఏదో వాళ్ళ భగవంతు దేవుని ఇచ్చాడనే ఒక ఉద్దేశంతో మరి అందరూ రాక్షసత్వంతో అతన్ని కొట్టి మరి నగ్నంగా అతను వేలాది పెట్రోల్ పోసి అందరూ చూస్తుండగా అక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, మరి బంగ్లాదేశ్ అధికారులు ఉన్నారు. వారి సమక్షంలోనే ఈ విధంగా చేస్తున్నారంటే మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగతా దేశాలు ఉన్నట్ట లేనట్ట, ఐక్యరాజ్య సమితి ఉందా లేదా, మరి ఈ యొక్క విషయాలు ఈ యొక్క సంఘటనలు ఐక్యరాజ్య సమితి కనబడదా? కాబట్టి ఈ యొక్క విషయంలో తీసుకుంటే కానీ ప్రతి దేశం కూడా స్పందించి భారత్ కు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. అదేవిధంగా తీసుకుంటే కానీ భారత ప్రభుత్వాన్ని కూడా మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. మోడీ గారికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ యొక్క బంగ్లాదేశ్ చెందిన వాళ్ళు చాలా మంది పశ్చిమ బెంగాల్లో కూడా రోహింగ్యాలు తీసుకుంటే గానీ మనకు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని వెంటనే వాళ్ళ యొక్క దేశానికి పంపించేయాలి, దేశ బహిష్కరణ చేయాలి. అదేవిధంగా భారత్ కూడా మరీ మెతక వైఖరి పనికిరాదు. వెంటనే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో దానికి దెబ్బకి దెబ్బ మన భారత ప్రభుత్వం తీసుకొని ఇమ్మీడియట్ గా వెంటనే ఆ యొక్క రోహింగ్యాలను తరిమేసి ప్రపంచం ఐక్యరాజ్య సమితి సమక్షంలో యొక్క అంశాన్ని లేవనెత్తి మన హిందువులు ఎవరైతే బంగ్లాదేశ్ లో హిందువులు వాళ్ళకి రక్షణ కల్పించాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా పునరావాసం కల్పించాలని ఈ యొక్క సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేస్తుంది.